హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్య గబగబా మధు దగ్గరికి వచ్చి మధు కాలికి తన కర్చీఫ్తో గట్టిగా చుట్టేస్తాడు. పక్కనే టేబుల్ మీద నాగేంద్ర కారు కీసుని తీసుకుని మధుని అమాంతంగా తన రెండు చేతులతో ఎత్తుకుంటాడు ఆదిత్య. మధు చాలా కోపంగా, నన్ను వదలమని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అని గట్టిగా మరోసారి ఆదిత్యని అరుస్తుంది. ఆదిత్య ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా మధు వైపు ఒక్క చూపు చూశాడు. మధు ఒక నిమిషం సైలెంట్ అయిపోతుంది. అయినా మధు నన్ను వదులు బావా అని అంటూ గింజుకుంటుంటే ఆదిత్య మధుని బలవంతంగా కారులో కూర్చోబెట్టి కదలకు అని మధు వైపు కోపంగా తన వేలిని చూపిస్తూ కాసేపు నోరు మూసుకొని కదలకుండా కూర్చోవే అని చెప్పి మధుకి సీట్ బెల్ట్ పెట్టి కార్ డ్రైవ్ చేస్తూ మధు వైపు చూశాడు ఆదిత్య. మధు తన కాలి నొప్పితో విలవిలలాడిపోతోంది. మధుని అలా చూసిన ఆదిత్య కళ్ళల్లో నీరు తిరుగుతాయి. అన్నీ తెలిసి కూడా మధుని అమ్మ దగ్గర నేను ఎలా ఒంటరిగా వదిలి వెళ్ళాను అని తనని తాను తిట్టుకుంటుంటేనే చాలా బాధగా ఉంది ఆదిత్యకి. 15 నిమిషాల్లోనే మధుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఆదిత్య. డాక్టర్ మధు గాయం వైపు చూసి, కంగారు పడకండి, 2 కుట్లు పడతాయి అంతే, అది కూడా కరిగిపోయే కుట్లే వేస్తాను అని డాక్టర్ మధుకి ఇంజెక్షన్ వేయబోతాడు. ముందుగానే ఇంజెక్షన్ అంటేనే భయం ఉన్న మధు తనకు ఇంజెక్షన్ వద్దు అని అంటూ అక్కడ ఆదిత్యతో ఒక చిన్న సైజు యుద్ధమే చేస్తుంది. చివరికి ఆదిత్య మధు మొహాన్ని తన గుండెలకు హత్తుకుంటూ, ఏమీ కాదు మధు, నేను నీ పక్కనే ఉంటాను కదా అని అంటూ మధు చేతిని గట్టిగా పట్టుకుని డాక్టర్ని ఇంజెక్షన్ వేయమంటాడు. అప్పటికే మంచి కోపం మీద ఉన్న మధు ఆదిత్య భుజాన్ని గట్టిగా కొరికేస్తుంది. మధు ఎంత కొరికినా ఆదిత్య ఆ నొప్పిని అంతా భరిస్తూ మధుకి ఇంజెక్షన్ వేయిస్తాడు. మధు ఆదిత్య వైపు చాలా కోపంగా చూస్తోంది. ఎర్రగా కందిపోయేలా కొరికిన ఆదిత్య మధుని ఒక్క మాటైనా అనకుండా మౌనంగా ఉంటాడు. డాక్టర్ మధు వైపు చూసి చిన్నగా నవ్వుతూ, భలే దానివేనమ్మా, చిన్న ఇంజెక్షన్కి ఇంతలా భయపడాలా? చూడు నీ భర్త భుజాన్ని ఎలా కొరికేశావు అని అంటూ, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకోండి అని మధుకి ఒక టాబ్లెట్ ఇస్తాడు డాక్టర్. మధు డాక్టర్ వైపు చూసింది. భయపడకు, ఈ టాబ్లెట్ వేసుకుంటే ఒక 20 నిమిషాల్లో కాలు నొప్పి తెలియకుండా మీకు మంచి నిద్ర పడుతుంది. 2 గంటల వరకు మీరు మంచిగా నిద్రపోతారు. ఇప్పుడు మీకు రెస్ట్ చాలా అవసరమమ్మా అని అంటూ, అప్పటికి మీ కాలు నొప్పి కూడా కాస్త తగ్గుతుంది అని అంటాడు డాక్టర్. డాక్టర్ ఆదిత్య వైపు చూసి, కంగారు పడవలసిన అవసరం లేదు, కాలు సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ వేశాను, దానితో పాటు ఆ కాల్ పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్ని ఇంజెక్షన్లో కలిపి వేశాను, మీ భార్యకి క్లోరోఫామ్ ఇచ్చాను, కాసేపట్లో మంచి నిద్రలోకి జారుకుంటుంది, ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, కాలు బాగా పెయిన్గా ఉంటే ఈ టాబ్లెట్ వేయండి, లేదు అంటే అవసరం లేదు అని అంటాడు డాక్టర్. మీ భార్య మీ భుజానికి చేసిన గాయానికి కూడా ఆయింట్మెంట్ రాస్తున్నాను, ఇంటికి వెళ్ళగానే మీ భుజానికి ఈ ఆయింట్మెంట్ని అప్లై చేసుకోండి అని చెప్పాడు డాక్టర్. ఇకపోతే 3 రోజుల తర్వాత ఒక్కసారి ఆ కాలుని దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించండి, సరిపోతుంది అని అంటాడు ఆ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అని డాక్టర్కి చెప్పి డాక్టర్కి ఫీజు ఇచ్చి ఆదిత్య మళ్ళీ మధుని తన చేతులతో ఎత్తుకోబోతాడు. మధు కోపంగా ఆదిత్య వైపు చూస్తూ ఆదిత్య చేతులను వెనక్కి నెట్టేస్తూ, నన్ను ముట్టుకోనవసరం లేదు,
నేను నడవగలుగుతాను అని విసురుగా సమాధానం చెప్పి తన కాలును ముందుకు కదపబోయింది మధు. అబ్బా అని అంటూ తన కాలును పట్టుకొని మళ్ళీ కూర్చుంటుంది మధు. అక్కడ ఉన్న నర్సులు, మిగిలిన వాళ్ళంతా ఆదిత్య, మధుల వైపు చూస్తున్నారు. వారు చిన్నగా నవ్వుకుంటూ కొత్తగా పెళ్ళైన జంట అనుకుంటా చూడముచ్చటగా ఉన్నారు. అబ్బాయి మీద అమ్మాయి అలిగిందేమో, కాస్త బెట్టు చేస్తోంది అని చుట్టూ ఉన్నవారు అనుకుంటారు. ఆదిత్య అందరి వైపు చూస్తూ చిన్న స్మైల్తో మధు వైపు చూసి నెమ్మదిగా మధుకి మాత్రమే వినపడేలా, మధు, అందరూ మన వైపే చూస్తున్నారు. కావాలంటే కారులో కూర్చున్న తర్వాత నాతో తీరుబాటుగా కొట్లాడుదులే అని అంటాడు ఆదిత్య. మధు పలకకుండా తన మొహాన్ని పక్కకు తిప్పుకుంటుంది. అక్కడ ఉన్న డాక్టర్ కూడా మధు, ఆదిత్యల వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు. ఆదిత్య మధు వైపు కోపంగా చూస్తూ ఈ రోషానికి ఏం తక్కువేమీ లేదు అని అనుకుంటూ తన 2 చేతులతో మధుని ఎత్తుకుంటాడు. మధు కోపంగానే ఆదిత్య వైపు చూస్తోంది. ఆదిత్య కూడా కోపంగా మధు వైపు చూస్తూ ఇప్పటికైనా తమరు నన్ను పట్టుకుంటారా, లేదంటే ఇలానే నిన్ను కిందికి వదిలేయమంటావా? అప్పుడు కాలుతో పాటు నీ నడుము కూడా విరుగుతుంది. అప్పుడు తమరు దేక్కుంటూ పాక్కుంటూ ఇంటికి చేరుతురుగాని అని చాలా కోపంగా అంటాడు ఆదిత్య. మధు ఏం మాట్లాడకుండా ఆదిత్య వైపు చూస్తూ ఆదిత్య మెడ చుట్టూ తన 2 చేతులను వేసి ఆదిత్యని గట్టిగా పట్టుకుంటుంది. ఆదిత్య కూడా మధుని గట్టిగా తన గుండెలకు హత్తుకుంటాడు. మధు కన్నీటి చెమ్మ ఆదిత్య గుండెలకు తాకుతుంది. ఆదిత్య మధు వైపు చూస్తూ మధుని ఎత్తుకొని కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్న కార్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు. అప్పటికే మధు కన్నీటితో ఆదిత్య షర్టు ఎడమ భాగం మొత్తం తడిసిపోయి ఉంటుంది. మధు ఆదిత్య వైపు అసలు చూడటం లేదు. ఆదిత్య మధుని గమనించి అక్కడే ఉన్న బెంచి మీద మధుని కూర్చోబెట్టి తన కోపాన్ని పక్కన పెట్టి మధు వైపు చూస్తాడు ఆదిత్య. అసలు ఏం జరిగింది మధు, నాకు చెప్పవా అని మధు గడ్డం పట్టుకొని నెమ్మదిగా బ్రతిమలాడుతున్నాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు కోపంగా చూస్తూ నువ్వు నాతో మాట్లాడొద్దు బావా అని అంటుంది. సరేలేవే, నువ్వు నాతో మాట్లాడొద్దు, నేను నీతో మాట్లాడతాను. చూడు బావా, నాకు కోపం వచ్చినప్పుడు నువ్వు నాకు దూరంగా ఉంటే అది నీకే మంచిది, లేదంటే ఆ కోపంలో నిన్ను నేను తిడతానో కొడతానో నాకే తెలియదు అని అంటుంది మధు. మధు, నీకు నా మీద ఎంత కోపం వచ్చినా నువ్వు నా దగ్గర, నా పక్కన ఉంటే చాలు మధు. నీ కోపాన్ని మొత్తం నేను భరిస్తాను, కానీ నీకు దూరంగా ఉండమని మాత్రం చెప్పొద్దే అని అంటాడు ఆదిత్య. అయినా మధు, నీకు ఇంత కోపం ఎందుకు వచ్చిందో నేను తెలుసుకోవాలి కదా మధు. అసలు ఏం జరిగిందమ్మా? అమ్మ నీతో ఏం మాట్లాడింది? ముందు అది చెప్పవే అని అంటాడు ఆదిత్య. నేను నీకెందుకు అన్ని విషయాలు చెప్పాలి బావా? నువ్వు నాకు నీ విషయాలు అన్నీ చెప్తున్నావా ఏంటి? లేదు కదా, నిజం చెప్పు బావా, నీ గురించి నాకు పూర్తిగా తెలుసా అని ఆదిత్యని అడుగుతుంది మధు. ఆదిత్య మధు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏ విషయం గురించి నన్ను నువ్వు అడుగుతున్నావు మధు అని అడుగుతాడు. అయినా నీకు నేను ముందుగానే చెప్పాను కదా, నా విషయాలన్నీ నీకు క్లియర్గా చెప్తాను, అందుకు నాకు కొంచెం టైం కావాలి మధు అని నీకు నేను ముందుగానే చెప్పాను కదా మధు అని అంటాడు ఆదిత్య. నీకేమయ్యా, ఎన్నైనా చెప్తావు, నేనే పిచ్చిదాన్ని. నేను మాత్రం నా విషయాలు నీకు అన్నీ చెప్పాలి. ఏ ఒక్క విషయం చెప్పకుండా దాచినా నువ్వు నాతో పెద్ద యుద్ధమే చేస్తావు. నువ్వు మాత్రం ప్రతిదీ నా దగ్గర దాచిపెడతావు. ఏమి
నీకు నా మీద నమ్మకం లేదా బావా? నువ్వే కదా భార్యాభర్తలంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి, మూడో మనిషి మాట అసలు నమ్మవద్దు అని నువ్వే కదా నాతో చెప్పావు, అవునా కాదా అని అడుగుతుంది మధు. అవును మధు, నేనే నీతో చెప్పాను. ఇప్పుడు ఏమైంది మధు అని అంటాడు ఆదిత్య. నీ మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు నా మీద కూడా నీకు నమ్మకం ఉండాలి కదా బావా. నా మీద నమ్మకమే ఉంటే నీ విషయాలన్నీ నాకు ముందుగానే చెప్పి ఉండేవాడివి కదా బావా. నీ గురించి నాకు పూర్తిగా తెలియదు కాబట్టే ఇప్పుడు ఇంత పెద్ద గొడవ జరుగుతోంది బావా. నాకు నీ విషయాల గురించి ముందుగానే ఎందుకు చెప్పలేదు అని ఆదిత్యని ప్రశ్నిస్తుంది మధు. ఏ విషయం గురించి నువ్వు నన్ను అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు మధు అని ఆదిత్య ఆశ్చర్యపోతూ అడుగుతాడు. నీ గురించే, నీ విషయాలు అన్నీ నువ్వు నాకు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను. అయినా ఇదంతా నీ వల్లే జరుగుతోంది బావా అని అంటూ ఆదిత్యని కొట్టడం మొదలుపెట్టింది మధు. నీకు నేను చిన్నప్పుడే ఎందుకు నచ్చలేదు బావా? చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎందుకు ప్రేమించలేదు బావా అని అడుగుతున్నది మధు. మధు అలా అడుగుతుంటే ఆదిత్య గుండె పిండేసినట్లుంది. ఆదిత్య మధుని గట్టిగా పట్టుకొని తన గుండెలకు హత్తుకుంటూ, నీకెలా చెప్తే అర్థమవుతుంది తింగర్దానా, నువ్వు నా ప్రాణానివే అని తన మనసులో అనుకుంటూ మధుని గట్టిగా పట్టుకొని తన గుండెలకు హత్తుకుంటాడు ఆదిత్య. మధు ఏడుస్తూ, నువ్వు కూడా నన్ను చిన్నప్పటి నుంచి నన్నే ప్రేమించి ఉంటే ఎంత బాగుండేది బావా, ఇంత గొడవ ఉండేది కాదు కదా బావా అని అంటూ, నీ వల్లే ఇదంతా జరుగుతోంది అని ఆదిత్యని కొడుతూ ఆదిత్యని పట్టుకుని గట్టిగా ఏడుస్తోంది మధు. సరే మధు, ముందు మనం మన ఇంటికి వెళ్దాం పదా. అక్కడ మన రూమ్లో నీ ఇష్టం, నన్ను కొడతావో తిడతావో ఇక నీ ఇష్టం మధు అని అంటాడు ఆదిత్య. బావా, నాకు కోపంగా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని మాటలు నాకు చెప్పినా అవి నా బుర్రకి ఎక్కవు బావా. నేను ఆ ఇంటికి రాను, నేను ఇక్కడే కూర్చుంటాను, నేను ఆ ఇంటికి రానంటే రాను అని చిన్నపిల్లల మొండికేసి అక్కడే కూర్చొని తన మొహాన్ని తన దోసిట్లో దాచుకొని గట్టిగా ఏడుస్తోంది మధు. ఆదిత్య మధు పడే బాధను చూడలేక, అసలు ఏం జరిగిందో అర్థం కాక, సరే మధు అని అంటూ ఆదిత్య మధు మొహాన్ని తన వైపుకు తిప్పుకుంటూ మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, మనం ఊరికి వెళ్ళిపోదాం, ఇక్కడ మనం ఉండొద్దు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం మధు అని అంటాడు ఆదిత్య. ఆదిత్యని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తోంది మధు. సామాన్యంగా చిన్న చిన్న విషయాలకు మధుకి కోపం రాదు. మధుకి కోపం వచ్చి ఇంతలా ఏడుస్తోందంటే అక్కడ చాలా పెద్ద విషయమే జరిగి ఉండాలి అని ఆదిత్యకు అర్థమయ్యింది. మధుకి ఒకసారి కోపం వచ్చిందంటే ఆ కోపం తగ్గేంత వరకు తాను ఎవరి మాట వినదు. ఆ విషయం కూడా ఆదిత్యకి బాగా తెలుసు. సరే మధు, మనం కాసేపు ఇక్కడే కూర్చుందాం అని అంటూ మధుని తన గుండెలకు హత్తుకొని కాసేపు మధు ఆదిత్య ఇద్దరు ఆ బెంచి మీదే కూర్చుంటారు. మధు ఆదిత్యని గట్టిగా కౌగిలించుకొని ఆదిత్య గుండెల మీద పడుకొని ఏడుస్తూ అలానే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. ఆదిత్య మధుని ఒక నిమిషం పాటు గమనిస్తూ జాగ్రత్తగా ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి మధుని తీసుకొని ఇంటికి బయలుదేరతాడు ఆదిత్య. దారిలో అంతా మధు ఇంతలా బాధపడుతూ ఏడుస్తోందంటే అమ్మ మధుతో ఏం మాట్లాడి ఉంటుంది, మధుకి ఏం చెప్పి ఉంటుంది అని ఆలోచిస్తూనే ఇంటికి చేరుకుంటారు ఆ ఇద్దరు. అప్పటికి మధు బాగా ఏడవడం వల్ల మధు మొహం మొత్తం కందిపోయి ఎర్రగా మారిపోయి ఉంది. ఇక్కడ స్పృహ నుండి మెలకు వచ్చిన చంద్ర పోలీస్ స్టేషన్ లాకప్లో తనని తాను చూసుకుని భయపడిపోతూ అక్కడే కూర్చొని ఉన్న రుద్ర, విజయ్, నాగేంద్ర, విక్రమ్ వైపు చూస్తూ నేనేంటి లాకప్లో ఉన్నాను అని ఆశ్చర్యపోతూ వాళ్లను అడుగుతాడు. ఒకరిని చంపే ప్రయత్నం చేసిన వాళ్ళు లాకప్లో ఉండక ఇంకెక్కడుంటారు
అని అంటాడు విజయ్. అయ్యో విజయ్ సార్, నేను మా పిన్ని చెప్తేనే ఇదంతా చేశాను, నాకు నేనుగా చెయ్యలేదు సార్, నన్ను వదిలేయండి ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్గా అడుగుతాడు చంద్ర. తొందర ఎందుకు పడతావు, వదిలేస్తాంలే చంద్ర, ఇక్కడ మేము చెయ్యవలసిన పనులు చాలానే ఉన్నాయి కదా. ఆ కేసు ఈ కేసు నీ మీద అన్ని కేసులు పెట్టి నిన్ను ఒక 15 సంవత్సరాలు జైల్లో ఉంచి నీ చేత ఆ జైల్లో చిప్పకూడు తినిపిస్తాము. నీ జీవితం సగం సంక నాకిపోయిన తర్వాత అప్పుడు బయటకి వదిలేస్తాం లేవయ్యా, తొందరేముంది అని అంటూ, అయినా నువ్వు బయట ఉండి పొడిచే పనులు ఏమున్నాయి చెప్పు అని అంటాడు విజయ్. వద్దు సార్, నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు ప్లీజ్, నాకు బుద్ధొచ్చింది, ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్ళను, బాబాయ్ నువ్వైనా నా మాట విను బాబాయ్ అని భయపడుతూ చాలా రిక్వెస్ట్గా అడుగుతాడు చంద్ర. నాగేంద్ర చంద్ర దగ్గరికి వచ్చి, అయితే నువ్వు నేను చెప్పినట్లు చెయ్యాలి, ఇదంతా రాజ్యమే చేస్తున్నట్లు నువ్వు నాకు ఒక స్టేట్మెంట్ రాసి దాని మీద నీ సంతకం చేసి నా చేతికి ఇవ్వాలి. ఇక ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి ఎవరికీ తెలియకుండా నువ్వు మా కింద పని చెయ్యాలి. కాదు కూడదు అని వెధవేషాలు వేశావో 2 నిమిషాల్లో నిన్ను మళ్ళీ బొక్కలో వేస్తాను, జాగ్రత్త. ఇకపోతే మధు వైపు నువ్వు కన్నెత్తి చూడకూడదు. ఇక నుండి మధు మీద చిన్న గీత పడినా అది ఎవరు చేసినా నువ్వే చేశావని నిన్ను తీసుకుని వచ్చి ఈ లాకప్లో పడేస్తాడు రుద్ర. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు మీ రాజ్యం పిన్ని ఏం ఆలోచిస్తోంది తెలుసుకొని మాకు చెప్పాలి. ఒకవేళ నీకు తెలియకపోయినా నువ్వు తెలుసుకుని మరీ మాకు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు చేరవేయాలి. అంతేకాదు, నేను మా అన్నయ్య ఒక మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి జరిపిస్తాము. నోరు మూసుకొని మేము చూపించిన అమ్మాయి మెడలో తాళి కట్టాలి అని అంటాడు నాగేంద్ర. మరో విషయం, ఇక్కడ జరిగిన విషయాలన్నీ బయట ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా మీ రాజ్యం పిన్నికి అసలు తెలియకూడదు. అలా బయట ఎవరికైనా తెలిసిందో నీకే నష్టం, గుర్తుపెట్టుకో అని అంటాడు నాగేంద్ర. చివరి విషయం, నువ్వు చిన్న తప్పు చేసినా ఇందాక విజయ్ చెప్పినట్లే నీ జీవితం మొత్తం జైల్లోనే తెల్లారేలా చేస్తాను చంద్ర, గుర్తుపెట్టుకో అని అంటూ, నేను చెప్పినట్లు వింటేనే నువ్వు బాగుపడతావు చంద్ర, లేదంటే చెప్తున్నాను కదా అని అంటూ ఉండగానే, ఇక నుంచి నీ మాటే నేను వింటాను బాబాయ్, నువ్వు చెప్పింది చెప్పినట్లుగా చేస్తాను, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను, ప్రేమగా చూసుకుంటాను, కాపురం చేస్తాను, ఇక ఎవరి జోలికి నేను వెళ్ళను బాబాయ్ అని అంటాడు చంద్ర. అప్పటికి గాని చంద్రని ఆ నలుగురు వదిలిపెట్టరు. రుద్ర చంద్రవైపు చూస్తూ, ఇక నుంచైనా బుద్ధిగా నడుచుకో, మంచేదో చెదేదో తెలుసుకో, మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేశావని తెలిసిందో ఈసారి నిన్ను కాపాడడానికి మీ అన్నయ్య ఆదిత్యరాడు, గుర్తుపెట్టుకో అని అంటాడు రుద్ర. చంద్ర రుద్ర వైపు ఆశ్చర్యపోతూ చూశాడు. ఏంటి నువ్వు నా వైపు అలా ఆశ్చర్యపోతూ చూస్తున్నావు? నువ్వు తన భార్యను చంపాలని చూసినా, తన మీద అంత పగ పెంచుకున్నా నువ్వు మారుతావని, మంచేదో చెడేదో తెలుసుకుంటావని నీకు చివరి అవకాశం ఇచ్చాడు ఆదిత్య. మేము ఎంత చెప్తున్నా మా మాట వినకుండా, మా చేతుల్లో నువ్వు చావకుండా నిన్ను కాపాడడానికే మీ అన్నయ్య పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాడు. నువ్వు ఇంత చేసినా చివరికి మీ అన్నయ్యనే నీకు ప్రాణభిక్ష పెట్టాడు, అది గుర్తు పెట్టుకో అని చెప్పి చంద్రను వదిలేస్తాడు రుద్ర. చంద్ర ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయి ఉంది. నాగేంద్ర చంద్రని పట్టుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.